లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అగ్రనేతలు పోటీ చేస్తున్న స్థానాల్లో కేరళలోని వైనాడ్ కూడా ఒకటి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి రెండోసారి పోటీకి నిలిచారు. ఈ నేపథ్యంలో ఆ స్థానంపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న వైనాడ్లో ఇండియా కూటమి మిత్రపక్షం సిపిఐ పోటీ నిలవడం మరింత ఆసక్తి రేపుతోంది. భాజపా కేరళ శాఖ అధ్యక్షుడిని పోటీకి నిలిపింది. వైనాడ్లో రాహుల్ హవా ముందు సిపిఐ భాజపా నిలబడగలవా? అసలు ఆ రెండు పార్టీలకు అక్కడ ఉన్న బలమెంత? కేరళలోని 20 లోక్సభ నియోజకవర్గాల్లో వైనాడ్ స్థానం కాంగ్రెస్ కు కంచుకోట. 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైనాడ్ లోక్సభ స్థానం ఏర్పడింది. అప్పటి నుంచి 3 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ నే విజయం వరించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వైనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి భారీ విజయం సాధించారు. ఈసారి కూడా ఆయన అదే స్థానానికి నామినేషన్ వేశారు. అయితే కేంద్రంలోని భాజపా సర్కారును ఓడించే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, సిపిఐ ఇప్పుడు వైనాడ్ లో పరస్పరం పోటీ చేస్తున్నాయి. భాజపా సైతం తన అభ్యర్థిని రంగంలోకి దించింది. వైనాడ్ లోక్సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వాటిలో 4 చోట్ల కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, 3 స్థానాల్లో వామపక్ష ఎల్డీఎఫ్ కూటమి ఎమ్మెల్యేలున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 80% పైగా ఓట్లతో తన సమీప ప్రత్యర్థి సిపిఐ నేత పిపి సునీర్ ను రాహుల్ ఓడించారు. సునీర్ పై 4,31,770 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రాహుల్ గాంధీ 7,06,367 ఓట్లు సాధించగా సునీర్ 2,74,597 ఓట్లు మాత్రమే సాధించారు. వైనాడ్ లో ఈసారి రాహుల్ గాంధీ ప్రత్యర్థిగా సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా భార్య అని రాజాను సిపిఐ నిలిపింది. భారతీయ జనతా పార్టీ కె సురేంద్రన్ ను అభ్యర్థిగా ప్రకటించింది. సురేంద్రన్ భాజపా కేరళ శాఖ అధ్యక్షుడు. వైనాడ్ లో గ్రామీణ ప్రాంత ఓటర్లు 93% వరకు ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 7%, ఎస్టీ ఓటర్లు 9.3% ఉన్నారు. మతపరంగా చూస్తే హిందూ, ముస్లిం ఓట్లు సమానంగా చెరో 40% వరకు ఉన్నాయి. క్రైస్తవ ఓటర్లు 20% ఉంటారని అంచనా. ఏ రకంగా చూసినా వైనాడ్ లో రాహుల్ గాంధీ ప్రధాన ప్రత్యర్థిగా సిపిఐ నేత అని రాజానే కనిపిస్తున్నారు. అని రాజా సిపిఐ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలుగా ఉన్నారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ ప్రధాన కార్యదర్శిగాను ఆమె పనిచేస్తున్నారు. తన అభ్యర్థిత్వం పట్ల వైనాడ్ లో చాలా సానుకూలత ఉందని అని రాజా చెబుతున్నారు. రాహుల్ గాంధీ తన స్థాయికి తగినట్లు వేరే ఏదైనా స్థానంలో భాజపా అభ్యర్థితో నేరుగా పోటీ పడాలని ఆమె పలుసార్లు సూచించారు. ఫాసిస్టు శక్తులతో పోరాడాల్సిన కాంగ్రెస్, సిపిఐ నేరుగా తలపడాల్సి రావడం బాధాకరమని ఆమె చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలని ఆమె వాదిస్తున్నారు. వైనాడ్ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండడం ఏదో దాతృత్వంలా రాహుల్ భావిస్తున్నారని విమర్శించారు. తనను ప్రజలు ఆదరిస్తున్నారంటూ గెలుపుపై అని రాజా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పోటీ చేసిన మిత్రపక్షం భారత ధర్మ జనసేన బీడీజేఎస్ నుంచి భాజపా వైనాడ్ నియోజకవర్గాన్ని తీసుకుని స్వయంగా తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. హిందుత్వవాదాన్ని వైనాడ్ లోనూ కమల దళం వినిపిస్తోంది. వైనాడ్ లోక్సభ స్థానం పరిధిలోని సుల్తాన్ బത്തേరి పట్టణానికి ఆ పేరును మార్చాలని భాజపా అభ్యర్థి సురేంద్రన్ డిమాండ్ చేస్తున్నారు. మలబార్ ప్రాంతాన్ని టిప్పు సుల్తాన్ ఆక్రమించినప్పుడు సుల్తాన్ బത്തേరిగా పేరు పెట్టారని, కాబట్టి ఆ పేరు మార్చాలని ఆయన పట్టుబడుతున్నారు. సుల్తాన్ బത്തേరి అసలు పేరు గణపతి ఒట్టం అని చెబుతున్నారు. కాబట్టి పాత పేరును పెట్టారని కోరుతున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు పేరు మార్చేందుకు ఇష్టపడటం లేదని ఆయన విమర్శలు గుప్పించారు. సురేంద్రన్ పై 243 క్రిమినల్ కేసులున్నాయి. కేరళలోని అత్యధిక క్రిమినల్ కేసులున్న అభ్యర్థిగా ఆయన నిలిచారు. చట్టవిరుద్ధంగా సమావేశాలు నిర్వహించడం, అల్లర్లు, ఆస్తుల విధ్వంసం, హత్యాయత్నం వంటి కేసులు సురేంద్రన్ పై నమోదయ్యాయి. స్థానిక మీడియా అంచనాల ప్రకారం రాహుల్ గాంధీ వైనాడ్ లోక్సభ స్థానాన్ని నిలబెట్టుకుంటారని తెలుస్తోంది. అయితే కేరళ అధికార కూటమిలో సిపిఐ భాగస్వామి కాబట్టి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. రాహుల్ కు తాము కూడా బలమైన ప్రత్యర్థిగా భాజపా భావిస్తోంది. స్థానిక మీడియా అంచనాల ప్రకారం వైనాడ్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఈసారి 2.14% ఓట్లు తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆయన 2019 మాదిరిగా భారీ విజయాన్ని నమోదు చేస్తారని సమాచారం. రాహుల్ గాంధీ 62.5% ఓట్లు సాధిస్తారని అంచనా. ఆయనకి 2019లో 64.67% ఓట్లు పడ్డాయి. ఎంపీగా రాహుల్ పనితీరుపై 86% మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేల ఆధారంగా తెలుస్తోంది.
గతంలో వైనాడ్లో పోటీ చేసిన భాజపా మిత్రపక్షం భారత ధర్మ జనసేన బీడీజేఎస్ అభ్యర్థి తుషార్ వెల్లపల్లి 7.22% ఓట్లు సాధించారు. ఈసారి భాజపా అభ్యర్థి కె సురేంద్రన్ ఓట్లలో 3.99% పెరుగుదల ఉంటుందని అంచనాలున్నాయి. సిపిఐ నాయకురాలు అనీ రాజా ఈ ఎన్నికల్లో 24.9% ఓట్లు సాధించే అవకాశం ఉందని అంచనా. ఇతర పార్టీలు స్వతంత్రుల ఓట్లలోనూ 1.63% తగ్గుదల ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైనాడ్ సహా కేరళలోని మొత్తం 20 పార్లమెంటరీ స్థానాలకు ఏప్రిల్ 26న ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి.